ఇదేంటి ఇక్కడే ఉన్నాగా? బేబీ కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావు డాడీ? తెగ బిల్డప్లు ఇస్తున్నావు. మన నాటకాన్ని బయట పెట్టడానికి డిసైడ్ అయిపోయావా? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఇంటికే బేబీ. మన ఊళ్ళో ఇల్లు ఎక్కడుంది? సెట్ చేశాగా. చెప్తా విను. ఆనందరావు, ఇదేనండి ఇల్లు. ఇదా? అవునండి. బాలేదా? బానే ఉంది గాని మా తెనాలి టౌన్లో చూపించుకుంటే ఈ పల్లెటూరు తీసుకొచ్చావేంటి? మీరు పెట్టే బడ్జెట్కి టౌన్లో రాదండయ్యా, ఇక్కడే వస్తుంది. అంతేనంటావా? అంతేనండి అయ్యా. ఇతను నా కస్టమర్. అవునా? ఎవరు? కనిగిరి కాంతారావు అని ఈ ఊళ్ళో గొప్పోరు ఆయన. గొప్పోడంటున్నావు, మనకిస్తాడా? సినిమాలకు ఇస్తూ ఉంటాడు సార్, మనకిస్తాడో లేదో అడుగుదాం. ఇచ్చేటట్టు చూడవయ్యా, అవతల టైం లేదు. అందుకే కదండి 4 కొంపలు చూపించి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాను. మరి తొందరగా కానీ. అవునండి. కాంతారావు గారు, ఓ కనిగిరి కాంతారావు గారు. వస్తున్నా, వచ్చేసా. కనిగిరి కాంతారావు వచ్చేస్తున్నాడు. సహజ నటుడు కనిగిరి కాంతారావు వస్తున్నా. వచ్చేసా. వచ్చేశాడు. ఇక్కడ సహజ నటుడా? యాక్టింగ్ అంటే పిచ్చుందిలేండి, కాకపోతే ఎవరు అవకాశం ఇవ్వలేదు. నేనండి, ఆడిటర్ ఆనందరావుని. ఓ, నువ్వా ఆనందరావు? వస్తున్నా. మన ఈ రెండింగ్ అవ్వలేదు కదా, అప్పుడు వచ్చేసావే. నేను వచ్చింది లెక్కలు చూడడానికి కాదండి, వీరి కోసం. ఎవరే పీసు? పీసా? వీరు మీలా పెద్ద పేరున్నవారండి. పెద్ద పేరంటే చదవడానికి 2 రోజులు, రాయటానికి 3 రోజులు పడుతుందా? ఓ 40 ఊర్లంత పొడుగుంటుందా? పెద్ద పేరంటే అలా కాదండి అయ్యా, మీలా గొప్పోరు అంటున్నా. మరి అంత గొప్పోడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఓ, నేను అంతకంటే గొప్పోడేనా? అలాంటిదేనండి అయ్యా. ఇంతకీ మీ నామధేయం చెప్పలేదు? ఎక్కడ చెప్పనిచ్చారండి? ఇప్పుడు అవకాశం ఇచ్చాను కదా, చెప్పుకో. అవకాశం ఇచ్చావా? చక్రధర్. చక్రధరా? ఏ ఆనందరావు, మళ్ళా చక్రం తిప్పుతాడా? బాగా తిప్పుతారు. తిప్పి ఇక్కడికి వచ్చారు. ఆనందరావు, వచ్చిన విషయం చెప్పవయ్యా. ఏంటి ఆనందరావు, ఏంటి ఆ విషయం? ఏం లేదండి, రేపటి నుంచి మీ ఇల్లు ఓ 4 రోజులు రెంట్ కావాలి. ఆహా, లేదుగా. లేదా? సినిమా వాళ్ళకి ఇచ్చేసా. మాకివ్వచ్చు కదా సార్. వాళ్ళు 10,000 రెంట్ ఇస్తా అన్నారు. నేను 20,000 రెంట్ ఇస్తాను. మిగతా 26 రోజులు నేను వాడుకోను. ఏడ్చావు. నేను నెలకి 10,000 అన్నాను అనుకుంటున్నావా? రోజుకు 10,000. రోజుకి 10,000? ఇక్కడికి వస్తే మీకు నా ఇల్లే కాదు, చుట్టుపక్కల లొకేషన్లన్నీ ఫ్రీ. ఎక్కడ కెమెరా పెట్టినా ఎవ్వరు అడుగురు. కాకా పేరు చెప్తే కాకా పడతారే గాని అడ్డు చెప్పరు. మధ్యలో ఈ కాక ఎవడు? ఆయనే సార్. షార్ట్ ఫామ్ లో చెప్పుకుంటారు. అయినా అదంత ముఖ్యమా? ఇల్లు ఎలాగైనా అడగండి సార్. ఏంటి చెవులు కొరుకుంటున్నారా? మీ ఇల్లు కావాలి కాకా గారు. లేదని చెప్తున్నానుగా. సినిమా వాళ్ళు రెంట్ కాకుండా మీకు ఇంకేం ఇస్తారండి? మీరే ఇస్తారండి? మీకు ఒక క్యారెక్టర్ కూడా ఇస్తాం. క్యారెక్టరా? నేనెంత బాగా నటిస్తానో తెలుసా? నా నరాల్లో నటన జీర్ణించుకుపోయింది. నా క్యారెక్టర్ కోసం నా ముక్కు చెవులు కోసుకోమన్నా కళ్ళు మూసుకుని కోసుకుంటా. మీలో ఒక మంచి నటుడు కనిపిస్తున్నాడు కాకా గారు, అందుకే మీకు ఒక క్యారెక్టర్ ఇస్తామంటున్నాం. ఓకే సార్, మనం ఏం చేస్తున్నామని క్యారెక్టర్ ఇస్తాం అంటున్నారు?
మనకి ఇల్లు కావాలంటే మనం చేసేది షూటింగ్ అని చెప్పాలి కదా. ఆ, చక్రధర్ గారు, ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ప్రస్తుతానికి మీ క్యారెక్టర్ మీరే చేయండి. తర్వాత డైరెక్టర్ గారితో మాట్లాడి మీ క్యారెక్టర్ పెంచుతాం. ఆహా, ఓకే, ఎరగదీస్తా. అయితే ఇల్లు ఇచ్చేసినట్టే కదా? క్యారెక్టర్ కన్ఫర్మేగా? కన్ఫర్మ్. ఇల్లు కన్ఫర్మ్. అయితే రెంట్ ఏమైనా తగ్గిస్తారా? క్యారెక్టర్ ఇస్తున్నారుగా, రెమ్యునరేషన్ తగ్గించండి. సరే కాకా. మర్యాద మర్యాద. అలాగే కాకా గారు. ఇంతకీ సినిమా పేరేంటి? పేరు ఇంకా పెట్టలేదండి, పరిశీలన ఉంది. ఓహో, నటీనటులు అంతా కొత్త వాళ్ళే. నేను ఒక్కడే సీనియర్ అనమాట. అవును. సరే, నా కండిషన్ కూడా చెప్తున్నాను, ఇప్పుడే రాసుకోండి. రేపొద్దున ఏదైనా తేడా జరిగిందనుకో, క్యారెక్టర్ ఇచ్చారని కూడా చూడను, గెంటేస్తాను. అంతవరకు రాకుండా చూసుకుంటా. చెప్పండి. మొదటిది, ఏ రోజునంటే ఆ రోజే నాకు ఇచ్చేయాలి. అలాగే ఇచ్చేస్తాను. రెండోది, గొడవలు ఉండకూడదు, గోడలకు మేకులు కొట్టకూడదు. కొట్టం. మూడోది, అందరూ నాకు మర్యాద ఇవ్వాలి, అవమానించకూడదు. కూడరు. నాలుగోది, 9 దాటితే అసలు షూటింగ్ చేయకూడదు. చెయ్యం. ఇక 5వది, చివరిది ముఖ్యమైనది, ముసలోళ్ళు ఉండకూడదు. ఏమన్నారు? ముసలోళ్ళు ఉండకూడదు. ఐ హేట్ ఓల్డ్ లేడీస్. ఆస్తి మా బామ్మ పేరు ఉందని అది నేను పోయే వరకు నా టార్చర్ పెడతానే ఉంది. అది ఈ మధ్యనే పోయింది, నేను రిలీఫ్ అయ్యాను. ఏ ముసలితో కనిపించినా నాకు నా ముసలితో కనిపిస్తుంది. సో ముసలోళ్ళు ఉండకూడదు, ఇది మెయిన్ కండిషన్. ఓకే కాకా గారు. ఓకే, వచ్చేయండి. వచ్చేస్తాం. అదమ్మా విషయం. ఎప్పుడు నీ డాడీని తక్కువ అంచనా వేయొద్దు. ఇల్లు సెట్ చేసేసాను. ఇల్లు సెట్ చేసే ఓకే, మరి ముసలి వాళ్ళు ఉండకూడదన్న కండిషన్ సంగతి ఏంటి? గ్రాండ్మన్ చూసి వాళ్ళు రెచ్చిపోతే? దానికి ఓ స్కెచ్ ఉంది బేబీ, డోంట్ వర్రీ. ఇల్లు తొందని చెప్తే? దానికి ఓ స్కెచ్ ఉంది బేబీ, డోంట్ వర్రీ. ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ప్రాబ్లం అయిందంటే నేను చావడం, నువ్వేడవడం. బేబీ రిలాక్స్గా ఉండు బేబీ. డాడీ ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటాడు. రిలాక్స్. ఏం రిలాక్స్? ఆ ఇల్లు వచ్చి ఏ సమస్య లేకుండా మనం లోపలికి వెళ్లే వరకు టెన్షన్ తగ్గదు. ఏంటి డ్రైవర్, కార్ ఆపావు? ఇల్లు వచ్చేసింది సార్. వచ్చేసిందా? వచ్చేసింది. అల్లుడు, అల్లుడు, ఏం మాయా? ఇల్లు వచ్చేసింది. సావిత్రమ్మ గారు, ఇల్లు వచ్చేసింది. అవునా? అవును, వచ్చింది. శామ్, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది. దిగు. సామాన్య, దిగి బేబీ. ఇల్లు చాలా వెరైటీగా ఉంది కదా సార్. సావిత్రమ్మ గారు, మా ఇల్లు బాగుందా అండి? బాగుంది. చాలా బాగుంది అన్నయ్య గారు. లోపల కూడా ఇంకా చాలా బాగుంటుంది చెల్లెమ్మా. ఇక్కడే మా ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు, మా తాతలు, మా నాన్న, నా పెళ్లి అందరివి ఇక్కడే జరిగింది. చెప్పారు కదండి, ఎన్నిసార్లు చెప్తారు? అంటే ఎందుకని మంచిదని గుర్తు తెచ్చుకుంటారు మా మాయ.
కదా మాయా? అంతే అల్లుడు, గొప్ప హిస్టరీ ఉంది కదా మా ఇంటికి, అందుకే అన్నిసార్లు చెప్తున్నా. మాయా మీది తెనాలన్నారు కదా, మరి తెనాల పక్కన పల్లెటూరుకు తీసుకొచ్చారేంటి? ఇది మీ ఇల్లేనా? మాదే అల్లుడు, మాదే, మందే. తెనాలి మీది కాదా? తెనాలి మా అమ్మ వాళ్ళదమ్మా, ఇది మా నాన్న వాళ్ళది. అది విషయం. ఇక్కడే మా ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు, మా తాతలు. చక్రధర్ గారు మేమేం మర్చిపోలేదు, మాకు గుర్తుంది. గుర్తుందా? మీకు గుర్తుంటే చాలు మాయా. పదండి పదండి, ఇంకా లోపలికి వెళ్దాం. ఆ, వెళ్లే ముందు అందరికి ఓ మాట చెప్పాలి. ఏంటది మాయా? కనిగిరి కాంతారావు అని మా నాన్న ఫ్రెండ్ కొడుకు ఒకడున్నాడు. ఇప్పుడు అతని గురించి మాకెందుకండి? చెప్పాలి చెప్పాలి, అందుకే చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పండి. కనిగిరి కాంతారావు ఒకప్పుడు నాలాగే కోటేశ్వరుడు. వాడికి ఆస్తి ఎంతుందో సినిమాల్లో యాక్ట్ చేయాలనే పిచ్చి అంతే ఉంది. దాంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆ సినిమాలో వేషం వేయకుండా ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. అయ్యో, ఇలానే చెల్లమ్మా, నేను వాడి స్థితికి జాలిపడి ఈ ఇంటిని చూసుకోమని వాడికి అప్పచెప్పాను. అంటే వాచ్మెన్ లెక్క మాయా? అలాంటిదే, కానీ కాదు. మంచి పని చేశారుగా. నేను చేసిన మంచి పనే ఇప్పుడు నాకు సమస్య అయి కూర్చుంది. ఎక్కడా? నా నెత్తి మీద బాబు. ఏమైంది అన్నయ్య గారు? ఏం లేదు చెల్లమ్మా, ఆసరా లేదు కదా అని వాడిని నా ఇల్లు చూసుకోమని చెప్తే వాడు వాడిల్లులాగా ఫీల్ అయిపోతున్నాడు. కాదని చెప్పకపోయావా మాయా? చెబితే గుండె ఆగిపోయి చచ్చిపోతాడట అల్లుడు. డాక్టర్లు చెప్పారు వాడు అసలు హార్ట్ పేషెంట్. అయ్యయ్యో, ఇలానే చెల్లమ్మా, నేను జాలిపడి పోనీలేని వదిలేశాను. ఆస్తి పోయిందని, యాక్టింగ్ పిచ్చి వాడి తలకెక్కిందని వాడికి తెలియదు పాపం. చెప్పి ఒక నిండు ప్రాణాన్ని తీయడం తప్పు కదా. మరి కాదా? అందుకే చెల్లమ్మా, మీరు కూడా అతని కష్టాన్ని పట్టించుకోకండి. నా ఇల్లు వాడిల్లేనన్నా మీరేమనుకోకండి. జాలితో వదిలేయండి. అలాగే అన్నయ్య గారు, మీరెంత గొప్పవారు. మాయా ఇంక చెప్పుకోవడం అయిపోయిందిగా, లోపలికి వెళ్దామా? వెళ్దాం అల్లుడు, పదండి. రండి రండి రండి. రండి 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 రండి. కాంతారావు గారు. ఓ వచ్చేసారా? వచ్చేసాం కాకా. వీళ్ళంతా ఎవరు? చెప్పాను కదా కాకా. ఓహో, కొత్త మొహాలు కదా, పోల్చుకోలేకపోయాను. ఏదెవరు మాయా? నేను ఎవరా? ఈ కనిగిరి కాంతారావా తెలీదా? నా గొప్పతనం నీకు తెలీదా? ఈ సీనియర్ యాక్టరే తెలీదా? ఈ కాకాయే తెలీదా? ఇది నా ఇంటికొచ్చి నన్నే ఎవరన్నా అడుగుతావా? ఏం చక్రం, నా గురించి చెప్పలేదా? చెప్పాను కాకా, చెప్పాను కదా మనందరికీ. ఈయనే ఆయన కనిగిరి కాంతారావు. షార్ట్ ఫామ్ లో కాకా అని పిలుస్తారు. చెప్పుకున్నారు కదా, ఆయన ఈయనేనా? నేనే సీనియర్ ఆర్టిస్ట్ని. అవమానించుకో, గౌరవంగా చూడు, లేదంటే. కాకా ఇప్పుడేగా వచ్చింది, తెలిసింది ఇప్పుడేగా, శాంతించండి. సరే, ఇంతకీ ఎవరితను? పొడుగ్గా ఉన్నాడు, హీరోవా? రక్తంలో నటన ఇంకిపోయింది అల్లుడు, అలానే మాట్లాడతాడు. సహకరించండి, లేదంటే గుండె అయిపోయి చచ్చిపోతాడు. ఓ అవును కాక, నేనే హీరో. హీరోయిన్ ఎవరో? హీరోని గుర్తించిన వారు హీరోయిన్ గుర్తించలేరా? నాకందుకు తెలీదు. సీనియర్ యాక్టర్ని, ముఖం చూసి క్యారెక్టర్ చెప్పేయగలను.
హీరోయిన్ ఈ అమ్మాయే. హలో, హీరోయిన్ ఆ అమ్మాయి కాదు, నేను. అపచా, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? అంత లేదు. నీలో విలన్ లుక్స్ కనపడుతున్నాయి. నువ్వు హీరోయిన్ కాదు, విల్లీవి. చక్రం, ఆమె కరెక్ట్. కరెక్ట్. డాడ్, వాడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. మనం ప్రాబ్లంలో పడకూడదంటే నువ్వు ప్రాబ్లం పెట్టుకో. సైలెంట్గా తల ఆడించు ప్లీజ్ బేబీ. ఈవిడెవరో తల్లా? అవునండి. ఓహో, మదర్ క్యారెక్టరా? ఈవిడెవరు? కళ్ళు చేటంత చేసి చేపలా చూస్తుంది. పెద్దమ్మని క్యారెక్టర్ ఆర్టిస్టా? కాదు, పెద్దమ్మని. పెద్దమ్మైన క్యారెక్టర్ ఆర్టిస్టే. ఆయన ఎవరు? తాతయ్య? అవునండి. వీళ్ళు? వీళ్ళంతా కుటుంబ సభ్యులు. ఓ, ప్యాడింగ్ ఎక్కువ ఉంది, బడ్జెట్ ఎక్కువ అవదు. ఆ? చూసుకుని చేసుకో. అది చక్రం! కాకా, ఓల్డ్ లేడీ, ముసల్దే. సావిత్రమ్మ గారు, చెప్పాను కదా కోపగించుకోకండి. ఏంటి కోపగించుకునేది? నీకేం చెప్పాను? కాకా కాకా గట్టిగా రవద్దు. నాకేం చెప్పు. రండి రండి రండి, చెప్తాను రండి, పదండి. పక్క తీసుకొచ్చి ఏం చేస్తావు? కండిషన్లో ముసలు తోడకూడదని చెప్పాను కదా. మీ కండిషన్ నేనేం మరవలేదు కదా. మరి కనపడుతుంది నా ముసలిది ఎవరు? కేజీలు కేజీలు సెట్ కొట్టినట్టు ముసలి వాసన వస్తుంది. నా ముసలిదే కనపడుతుంది. ఆవిడ ముసలావిడి కాదు కాకా. మీరు కండిషన్ పెట్టారని ముసలావిడిని తీసేసి పడుచావిడికి ఆ వేషం వేశా. ఆ? అవును కాకా, ఆవిడ ముసలావిడి కాదు, పడుచామే. వయసు 25 ఏళ్ళు. ఆ? ఆ? నిజమా? నిజం. ముసలి విగ్గు పెట్టి ఆ గెటప్ వేసేసరికి మీరే గుర్తుపట్టలేకపోయారు. మీరే గుర్తుపట్టలేకపోయారంటే మా సినిమా సక్సెస్ అవుతుంది. హిట్టే హిట్. ఈ క్వశ్చన్ వేసి సినిమాని 100 రోజులు ఆడిచ్చేస్తాం. కాకా, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? మదర్ ప్రామిస్. సరే. మీరు కొంచెం మీ మాటల దాడి తగ్గిస్తే చాలా బాగుంటుంది. కొత్తవారు కదా, భయపడిపోతారు, జంకుతారు. చక్రం, నా క్యారెక్టర్ నన్ను చేయమన్నావు. నాది డామినేషన్ క్యారెక్టర్. వాళ్ళ కోసం నా క్యారెక్టర్ తగ్గించుకోను. నా నటనకు ద్రోహం చేయలేను. వద్దంటే సరే సరే సరే, వెళ్దాం పద. వెళ్దాం. అబ్బా, అచ్చ ముసల్దాల్లాగా చూస్తున్నావు. ఏమిటి? ముసల్దాల్లాగా బాగా బిల్డప్ ఇస్తున్నావు అంటున్నాను. నన్నే కొడతావా? నాలుక అదుపులో పెట్టుకో. ఈ ఇల్లు వరకే నీదనుకో. పెద్దవాళ్ళని గౌరవం చూపించకపోతే దీని తర్వాత ఇంకేం ఆలోచించను. గుండె ఆగి పోతావు. నేను చెప్తాను కదా, టెన్షన్ వద్దు. సావిత్రమ్మ గారు, మీరు లోపలికి వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఇతని సంగతి తెలుసు కదా, పెద్ద మనసు చేసుకొని వెళ్ళండి ప్లీజ్. తప్పుకో. కాకా, ఏం చక్రం, ఏం చెప్తావు? నన్ను కొట్టింది. మరి కొట్టకుండా ఏం చేస్తుంది? ఆవిడ కూడా మీలాగే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆవిడని అవమానిస్తే కోపం రాదా? ఏం అవమానించాను? బాగా చేస్తున్నావు అన్నాను. అది కూడా తప్పేనా? అది కూడా క్యారెక్టర్కి మంచిదే కదా. అని ఆవిడ అలా అనుకోవటం లేదు కాకా. మీరు ఇప్పటి నుంచి ఆవిడని అలాగే చూడాలి. చూద్దానా గానీ ఇంకా సెటప్ ఏది? కెమెరాలు అయ్యి, డైరెక్టర్ రెడీ? బయలుదేరారు, రేపు వచ్చేస్తారు. ఓహో, రాగానే నా క్యారెక్టర్ గురించి అడుగు.
నేను మాట్లాడతాను కదా ఆ. కూల్ 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 డౌన్. నేను మాట్లాడతాను కదా. ఆ. గట్టిగా కొట్టినట్టుంది. అబ్బో. సావిత్రమ్మ గారు, ఇల్లు నేను చెప్పినట్టే మీరు అనుకున్నట్టే ఉంది కదండి. ఎందుకుండా సార్, రెంట్ ఆ రేంజ్లోనే ఉంది కదా. రెంట్ రెంట్ ఏంటి ఆనందరావు? అదేంటి సార్ అలా అంటారు? రోజుకి 10,000 రెంటు మర్చిపోయారా? ఊరికే ఇచ్చేస్తారనుకుంటున్నారా ఏంటి? అబ్బా, అక్కడ కాక జాగ్రత్త.